హరి ఓం. నిన్న మనం అమృతధార ఖడ్గధార అని నిసర్గదత్ మహారాజ్ గారి బోధలు అనే పుస్తకంలో మహారాజ్ గారి సూక్తులు కొన్ని చెప్పుకున్నాము. ఈవేళ మిగతా కొన్ని చెప్పుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆత్మసాక్షాత్కారం అనేది సంపాదించవలసింది కాదు, అది అవగాహన యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది. అవగాహన చేసుకుంటే తెలియబడేది అది. ఒక్కసారి కనుక అది ప్రాప్తిస్తే ఇక దాన్ని కోల్పోయే ప్రసక్తే లేదు. ఆత్మ అంటే ఏమిటో దాన్ని నువ్వు అవగాహన చేసుకుని తెలుసుకోగలిగితే ఇక దానిని ఎప్పుడు పోగొట్టుకోలేవు. భగవంతుడి రూపదర్శనం ఎంతో, ఒక పుష్పం కనిపించడం కూడా అంతే, అంత అద్భుతమైంది. భగవంతుని యొక్క ఒక రూపం నీకు దర్శనం ఇస్తే అది ఎంతో అద్భుతమైంది అనుకుంటావు కదా, అదెంతో ఒక వికసించిన పువ్వుని చూస్తే కూడా అంత అద్భుతమే. ఎందుకంటే చూడడానికి ఆధారమైనటువంటి ఆ చూపుకి ఏ అద్భుతాలు లేవు. అది భగవంతుని చూపిస్తుంది, పువ్వుని చూపిస్తుంది. నువ్వు ఈ ప్రపంచంలో పుట్టానని నీవే ఏర్పరచుకున్న నమ్మకం కేవలం నీ బలహీనత. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ ప్రపంచంలో పుట్టాను అని నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ నమ్మకమే నీ బలహీనత అయిపోయింది. దానికి నువ్వు లొంగిపోయావు. నేను పుట్టాను అన్నని నమ్మకానికి నువ్వు లొంగిపోయావు. కామవాంఛ అంటారు చూడు. కామవాంఛ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడమును, ఊహించుకోవడం, ఎదురు చూడడం మొదలైన వాటితో కూడుకున్నది అంతే. అంతకంటే అదేది గొప్పది కాదు. కామవాంఛ అన్నది ఒకసారి అనుభవించిన అనుభవాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, దాని గురించి గొప్ప గొప్పగా ఊహించుకోవడం, తర్వాత దానికోసం ఎదురు చూడడం, అంతే. అంతే తప్ప దానిలో ఏ గొప్పతనము లేదు. అదే ఏ కామవాంఛ కదా, ఏ వాంఛ అయినా సరే వాంఛ అంటేనే అంత. అప్పుడు ఎప్పుడో ఒక్కసారి అనుభవించిన దానిని గుర్తు తెచ్చుకుంటావు, దాని గురించి ఊహిస్తావు, దాని గురించి ఎదురు చూస్తావు. దాన్నే మన భగవద్గీతలో వాసుదేవ భగవానుడు అన్నాడు కదా, ఛాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామా క్రోధో విజాయతే. ఆ శ్లోకం అదే. ఒక్కసారి అది గుర్తొచ్చిందా ఇంకంతే, బుద్ధి నశించిపోతుంది, దాని వల్ల లోపడి కొట్టుకుపోతావు అంతే. ఇంతకీ మతం అంటే ఏమిటి? మతం అంటే ఆకాశంలో ఒక మబ్బు. నేను ఆకాశంలో నివసిస్తూ ఉంటాను, మబ్బుల్లో కాదు. ఆకాశం నేనై ఉంటాను, వచ్చిపోయేవి ఒక మబ్బు అది. ఆ మబ్బుల్లో మతాల్లో జీవించడం లేదు, నేను ఆకాశంలో జీవిస్తున్నాను. మబ్బులు వస్తాయి వెళ్తాయి, అలాగే మతాలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మతం, దాని శాస్త్రం, దాని పద్ధతి అదే సత్యం అనిపించడం, మళ్ళీ అవి తొలగిపోవడం, మళ్ళీ కొత్తవి రావడం, అవన్నీ ఆకాశంలో మబ్బులు లాంటివి. నేను ఆకాశ సదృశుడను. ఈ మతం అనేది తన నిజస్వరూపాన్ని తన చర్యల్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ మతం తన నిజస్వరూపాన్ని అది చేసే పనుల్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. మన నిజస్వరూపం ఏమిటి? సదా ఉండడం, మార్పు లేకుండా ఉండడం. మార్పు లేకుండా సదా ఉండే నా నిజస్వరూపాన్ని ఈ మతం దానిలోంచి వచ్చి నా నిజస్వరూపాన్ని గురించే ఏ మతమైనా ఏదైనా ప్రకటిస్తూ ఉంటుంది రకరకాలుగా. ఆ రకరకాలను చూసి పరమాత్మ స్వరూపం రకరకాలుగా ఉందని భ్రమిస్తారు. అదే భ్రమ. ఏదో పురాణ గాథల్ని వాస్తవాలుగా భావించే స్థితిలో నేను లేను అంటున్నారు మహారాజు గారు. పురాణాల్లో ఏవేవో కథలు చెప్తున్నారు.
ఆ కథలు సత్యము అని నేను భావించడం లేదు. నా వరకు నాకు ఈ కనిపించే అజ్ఞానం, దీని నుంచి విముక్తిని గురించే నా శ్రద్ధ అంతాను. నాకు ఆ పురాణాల్లో ఇలా జరిగింది, అలా జరిగింది కాబట్టి అలా జరగాలి, ఇలా జరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అన్నదంతా ఆ పురాణ గాథలని సత్యమైన స్థితిలో నేను లేను. నా వరకు నాకు ఈ కనిపించేదంతా అజ్ఞానం, దీని నుంచి విముక్తిని గురించే నా శ్రద్ధ అంతా కూడా. ఇది అని తెలియబడేటువంటి ఈ దృశ్యమానమైన ఈ ప్రపంచమంతా మన చేత తెలియబడుతూ కనిపిస్తుంది కదా, అది సత్యము అన్న భావనే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి విముక్తిని గురించే నా శ్రద్ధ అంతా. అది కలుగుతోంది, తొలుగుతోంది. కలిగి తొలిగేదాన్ని తెలుసుకుంటూ నేను సదా ఉన్నానన్న దాని మీదే నా శ్రద్ధ ఉంటుంది అంతే. కథల మీద, పురాణాల మీద, దానిలో ఉన్న పాత్రల మీద నాకు ఏ విధమైన శ్రద్ధ ఉండదు. ఏ బండరాళ్ళైతే విముక్తికి అడ్డుగా పరిణమిస్తాయో వాటి ఆధారంగానే అవి తమకి అవసరమైన వారధిని నిర్మించుకోవచ్చుగా. ఏ రాళ్ళైతే నన్ను బంధిస్తున్నాయో, అంటే నాకు విముక్తికి అడ్డుగా ఉన్నాయో, అన్నిటినీ నాకు ముక్తి కలగడానికి సోపానాలు చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చా కూడదా? చేసుకోవచ్చు. ఏవి నాకు అడ్డు కలిగిస్తున్నాయో చూసుకుంటే నీకు తెలుస్తుంది. నీకేది అడ్డు కలిగిస్తుంది? నేను, నాది, నా నేను, నా నాది, ఈ నేను సత్యం, ఇవన్నీ కూడా నిత్యాలుగా ఉంటాయి అన్న అవరోధాలే ఆ రాళ్ళు. వాటినే ఇవన్నీ అసత్యాలే, ఇవి కలిగి తొలిగేవి, ఈ దృశ్యాలేవి శాశ్వతంగా ఉండేవి కావు. ఈ నేను కూడా నా చేత తెలియబడే ఒక దృశ్యం, నేను ఆ దృశ్యానికి అతీతమై వాటిని ప్రకాశిస్తున్న వాడను అని అవే భావాలని నీకు సోపానాలుగా నువ్వు చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు. వారధిగా మనం ఉపయోగించుకోవచ్చు. నీకు అడ్డుగా ఉన్న వాటిని నీవు మెట్లుగా, వారధిగా నువ్వు నిర్మించుకోవచ్చు. వెలుపల నుంచి నువ్వు కోరదగింది ఏదీ లేదని, ఇంద్రియాల ద్వారా నీకు తెలియబడే వెలి ప్రపంచంలో నుంచి నువ్వు కోరగలిగింది ఏదీ లేదని, ఆఖరికి గురువైన తాను కూడా అనవసరమేనని విసుగు విరామం లేకుండా మీకు గుర్తు చేస్తూ ఉంటాను నేనంతే. వెలుపలి నుంచి మనం కోరదగింది ఏదీ లేదు. వెలుపలి నుంచి అంటే ఇంద్రియాల ద్వారా తెలియబడే వెలి విషయాలు. ఈ ప్రపంచం నుంచి మనం కోరగలిగింది ఏది లేదు. ఎందుకంటే ఏది కోరినా అది తొలగిపోయేదే గనక. అశాశ్వతం. కోరగలిగింది ఏదీ లేదని, ఆఖరికి గురువైనా సరే నీకంటే వెలిగా ఉన్నాడు, నా గురువు నాకంటే వేరుగా ఉన్నాడు అని అనుకుంటే వాడిని కూడా నువ్వు వదలాల్సిందే. అందుకనే నన్ను గురువునని మీరు అంటున్నారు కదా, నన్ను కూడా వదిలేస్తేనే నీ నిజస్వరూపంలో నిలబడగలిగి ఉండగలుగుతావని నేను మాటి మాటికి విసుగు విరామం లేకుండా మీకు గుర్తు చేస్తూ ఉంటాను. పరిమితమైనదల్లా భ్రాంతి జనితమైన తెలుసుకో. ఈ విశ్వంలో ఏదైనా అపరిమితమైనది ఉందా? ప్రతిదీ దాని పరిమితుల్లోనే అది ఉంటుంది కదా. అలా పరిమితమైనది ఏదైనా సరే భ్రాంతి జనితమే. అపరిమితమైందే సత్యం. దేనికైతే పరిమితి లేదో అదే సత్యం. పరిమితము కలిగినది ఏదైనా సరే అది భ్రాంతి వల్ల సత్యమని అనిపిస్తుందే తప్ప పరిమితి ఉంది అంటే అది సత్యం కాదని తెలుసుకో. మనుషులు తమ మూల స్థానానికి, తమ అసలు స్వభావం వద్దకి
చేరినప్పుడు తమలోని జ్ఞానాన్ని, యథార్థాన్ని చక్కగా తీసుకోగలుగుతారు. ఈ మనుషులు తమ మూల స్థానానికి, అంటే తమ అసలు స్వభావం వద్దకి చేరిపోయినప్పుడు, నేనెవరిని పరిశీలించి తన మూలంలోనికి తాను చేరి నిలిచినప్పుడు తమలోని జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే సత్యజ్ఞానం. అది సదా ఉండేది. దానిలోంచి కలిగి ఉన్నట్టు తోచేవన్నీ కూడా అసత్య జ్ఞానాలే. ఈ అసత్య జ్ఞానాల నుంచి దీనికి మూలమైన, ఆధారమైన తనలోనికి తాను, తన మూలంలోనికి వెళ్ళి నిలిచినప్పుడు అసలు సత్యమేదో తెలుసుకోగలుగుతాడు. మీ కోరికను ప్రేమగా మలుచుకోండి. సమస్తమైన కోరికలు అవి ఎలాంటివైనా సరే ఆనందాబ్దికై మీ వెంపర్లాట యొక్క చిహ్నాలను గుర్తించండి. మీ కోరికను మీరు ప్రేమగా మలుచుకోండి. మనకి ఎన్నో 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 కోరికలు ఉంటాయి. ఇప్పటికేమీ లేదనిపిస్తుంది, కానీ మరుక్షణానికి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది లేకుండా పోతే బాగుండు, అది వస్తే బాగుండు అనేటువంటి కోరికలు ఎన్నో ఎన్నో ఉంటాయి. సమస్తమైన కోరికలు అవి మంచి కోరికలా చెడ్డ కోరికలా అని కాదు, అన్నిటినీ కూడా మీరు ప్రేమగా మలుచుకోండి. అన్ని కోరికలు ప్రేమగా మలుచుకోండి. అంటే ప్రేమగా మలుచుకోమంటే ఏ కోరికైనా నువ్వు ఎందుకు కోరుతున్నావు? నీకు సుఖాన్ని ఇస్తుందని, నీకు సంతోషాన్ని ఇస్తుందని. అది చెడ్డ కోరికైనా సరే, మంచి కోరికైనా సరే, సుఖాన్నో సంతోషాన్నో ఆశించే కదా మనం కోరుకుంటాం. కాబట్టి ప్రతి కోరిక నాకు ఆనందాన్ని ఇవ్వడానికే అయి ఉండాలి అని ప్రతి కోరిక మీద నువ్వు ప్రేమను పెంచుకుంటే ఆ కోరిక నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇస్తే ఆనందం తొలగిపోదు, సుఖ సంతోషాలు తొలగిపోతాయి. కాబట్టి ప్రతి కోరిక సుఖ సంతోషాల కోసం కాకుండా ఆనందం కోసమే అని నీ కోరికను నువ్వు ప్రేమించు. శాశ్వత ఆనందాన్ని పొందడం అన్నటువంటి కోరికను నువ్వు ప్రేమించు. మిగతా కోరికలన్నీ సుఖ సంతోషాన్ని ఇస్తాయి, అవి తొలగిపోతాయి. కాబట్టి నీ కోరికను నువ్వు ప్రేమించాలి. ఆ కోరిక ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి. అవన్నీ మీరు ఆనందం కోసం వెంపర్లాడే కొన్ని చిహ్నాలే. మనం బాహ్యమైన కోరికలన్నీ కోరుతున్నామంటే అవన్నీ కూడా ఆనందం కోసం మనం పడుతున్నటువంటి తాపత్రయాలే. మీ నిజమైన ఆత్మను ఎరుగనందువల్ల మీరు ఎంత కోల్పోతున్నారో మీకెవ్వరికీ తెలియడం లేదు. అందుకే అలాగా అసత్య జ్ఞానంలో సత్యం అన్నట్టుగా తిరిగేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రపంచ విషయాలను సంపాదించుకోవడమే జీవిత ధ్యేయం అన్నట్లుగా మీ జీవితాన్ని మీరు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. మీ నిజమైన ఆత్మని ఎరగకపోతే మీరు ఎంత నష్టపోతున్నారో మీకెవరికీ తెలియడం లేదు. అసలు మీరు ఏది నేననుకుంటున్నారో ఆ శరీరం మీరు కాదు. ఇంకా చూడండి, మనస్సు మీరు కాదు. కాలే కట్టెలు అందులో నుంచి పుట్టే అగ్ని కాదు. కాలే కట్టెలు అందులో నుంచి పుట్టే అగ్గినా కాదు. అవి వాటి న్యాయాన్ని అనుసరించి వాటికి అవి అలా కనిపిస్తాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కట్టె కాల్చామమ్మా, అగ్ని పుట్టింది. అగ్ని, ఆ కట్టెలు అగ్ని కాదు. అవును, దానికి రాపిడి పెట్టడం వల్ల కలిగింది. ఈ పరిమితమైందే, అది కాలిపోయి దాని ధర్మానికి అనుగుణంగా అది మసై బూడిదైపోతుంది. అంచేత అగ్నిలాగే ఉంది అగ్నే, గాని అది శాశ్వతమైన అగ్ని కాదు. అది వాటికి అవి కనిపిస్తాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. అలాగే నీ ఆత్మజ్ఞాన ఫలితంగా నువ్వు ఇతరులని ప్రేమించడం సంభవిస్తుంది, గాని
ఇతరుల మీద నువ్వు ప్రకటించే ప్రేమ నీకు ఆత్మజ్ఞానానికి కారణం కాదు. నీకు నిజమైన నీ స్వరూప జ్ఞానం కలిగితే నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. నీకు ఆత్మజ్ఞానం కలిగిన ఫలితంగా నువ్వు ఇతరుల్ని ప్రేమించడం జరుగుతుంది తప్ప ఇతరులందరినీ ప్రేమిస్తూ పోతే నాకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నది మాత్రం అసంభవం. నాకు రాదు. ఆత్మ సిద్ధించే వరకు ఏ సద్గుణము సత్యమైంది కాదు. నీ ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చే వరకు నువ్వు ఎన్ని సద్గుణాలు కలిగి ఉన్నా సరే, ఎన్ని సత్క్రియలు చేసినా సరే అవేవి సత్యాలు కావు. నీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అసలు నీ చేత తెలియబడేది ఏది సత్యం కాదు అని నీకు వెల్లడైపోతుంది. అది మంచా చెడ్డ తప్ప ఒప్ప అన్న ప్రసక్తే లేదు. అంత తొలగిపోయేదే అన్న స్పష్టమైన జ్ఞానం నీకు కలుగుతుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. అదే శాశ్వతత్వం అంటే. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీవు శాశ్వతుడు అని నీకు తెలుస్తుంది. నీ శాశ్వతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు చక్కటి అవగాహనతో అర్థం చేసుకోవాలి. అసలు నీకు తెలుసా, నీ కోరికే ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది. ఈ ప్రపంచం నీ సృష్టేనన్న సంగతి గ్రహించి స్వేచ్ఛని పొందు. నీ కోరికే ఈ దృశ్యాలన్నీ సత్యాలు, దీనిలో ఏవేవో సుఖాలున్నాయి, వాటిని నేను అనుభవించాలి అన్న నీ కోరికే నీకు ఈ విశ్వాన్ని సృష్టించి చూపిస్తోంది. అసలు నీకు కోరికే లేదనుకో, సృష్టి లేదు. సృష్టిలోంచే కదా మన కోరికలు. అవును. నీ కోరిక కోసం నువ్వు ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నావు. ఈ ప్రపంచం నీ సృష్టి అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. నువ్వేమి కల్పించుకోవు, సృష్టించుకోవు. ఎందుకంటే నీ కల్పనలోనే నీకు సత్యం అనిపిస్తూ నిన్ను భ్రమ పెడుతోంది నీ కల్పన. అది కల్పన, సత్యం కాదు. అది నా సృష్టి, నేను అనుకుంటే అలా కనిపిస్తోందంతే అని తెలుసుకుంటే నువ్వు స్వేచ్ఛను పొందుతావు. ఇక కల్పించుకోవు. కోరిక లేకపోతే ఇక నువ్వు చచ్చిపోయినట్లే. ఇంకేముంది కోరిక లేకపోతే? కానీ నీచమైన కోరికలు గనక కలిగి ఉంటే నువ్వు పిశాచానివై మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు. కోరిక లేకపోతే కోరేవాడే లేడు కదా. లేడు. ఆ కోరేవాడు లేకపోవడమే మృత్యు, చావు. కోరిక లేకపోతే నువ్వు చచ్చిపోయిన ఇల్లు అంటే అహం చచ్చిపోయినట్లే, అహంకారం. నీలో నీచమైన కోరికలు ఉన్నాయనుకో, అల్పమైనవి, క్షణికమైనవి, క్షుద్రమైనవి, అశాశ్వతమైనవి. ఏ కోరికున్నా సరే మళ్ళీ నువ్వు మళ్ళీ పిశాచంలాగా పుడుతూనే ఉంటావు. దేహమును పట్టుకుని పుట్టును, దేహమును పట్టుకుని పెరుగును, దేహమును విడిచి దేహమును దాల్చును ఈ అహంకార పిశాచము. కోరిక లేకపోతే అహంకార పిశాచం చచ్చిపోతుంది. కోరిక ఉంటే అది ఒక దేహాన్ని పట్టుకుని తిరిగి పెరిగి దేహాన్ని విడిచి ఇంకొక దేహాన్ని దాల్చుతుంది అహంకార పిశాచం. నేను నాది అనే అహంకార పిశాచం తొలగిపోవడమే చావు లేని చావు. సాక్షాత్కారం అంటే వినూత్నమైన ఒక అనుభవం అనుకుంటున్నారేమో, కాదు. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు అనుభవించని ఏదో ఒక దివ్య అనుభవం అనుకుంటున్నారేమో, కాదు. అది ప్రతి ఒక్కరి అనుభవంలోని కాలాతీత అంశాన్ని కనుక్కోవడమే. ప్రతి ఒక్కరి యొక్క అనుభవంలోనూ
కాలాతీతమైన అంశం ఉంది. దాన్ని కనుక్కోవడమే సాక్షాత్కారం అంటే. నీకైనా దేశాలు కాలాలు అవస్థలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దాన్ని తెలుసుకుంటూ నువ్వైనా ఉన్నావు, నేనైనా, ఎవ్వరైనా సరే దేశాలు కాలాలు దేహాలు వచ్చిపోతుంటే రాకపోకలు లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నారు. అవునా? అదిగో అవి వచ్చిపోతున్నాయి, నేను సదా ఉన్నాను అన్న జ్ఞానాన్ని కలిగి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అంటే. ప్రతిదీ ప్రతి ఒక్క దాని మీద తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఏదైనా సరే ఒక ఆలోచన గాని ఒక పని గాని దానికి తగిన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఈ విశ్వంలో ఒక్కటి మార్పు చెందితే అన్నీ మారుతూ ఉంటాయి. ఒకటి మారితే దానికి అనుగుణంగా అన్ని రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మార్పు చెందే జగత్తులో మార్పు చెందనిదేదో అది సదా ఉంటుంది, అదే నీ స్వరూపము అని దీన్ని నిసర్గదత్త మహారాజు గారి సూక్తులమ్మ. ఈ సూక్తిని చెప్పుకున్నాము. ఇక రేపు మనం అమృతధార ఖడ్గధార అన్న ఈ గ్రంథం యొక్క అద్భుతత్వాన్ని మనకి మ్యారిస్ ఫ్రిడ్మన్ గారు ఎలాగ ఈ మహారాజు గారితో పరిచయాన్ని ఏర్పరచుకుని ఆయన బోధనలన్నీ ఆకలింపు చేసుకుని అనుభవాన్ని పొందారో ఆ విధానాన్ని అంతా కూడా ఈ అమృతపు ధార ఖడ్గధార అనేటువంటి గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. దాన్ని మనం రేపు చెప్పుకుందామమ్మా. హరి ఓం. నిసర్గదత్ మహారాజ్ గారికి జై.